నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ విషయంలో మీ భాగస్వామ్యమైన బీజేపీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు రాజీనామా చేసినటువంటి విషయం మనం చూసినాం. మరి అతి పెద్ద స్కామ్ అయిన డిఎస్సికి సంబంధించి మీ ఇష్టానుసారం ఉద్యోగాలు ఇచ్చుకోవడం, అర్హత లేనటువంటి వారికి ఉద్యోగాలు ఇచ్చుకోవడం, ప్రధానంగా టీచర్ల విషయంలో, డాక్టర్ల విషయంలో ఈ సమాజంలో కొన్ని రూల్స్ ఉన్నాయి. వారికి సంబంధించి ఎటువంటి వారికి ఇవ్వాలన్నది. మిగతా డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నా కూడా ఈ రెండు డిపార్ట్మెంట్స్లో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వాలంటే కొన్ని నిబంధనలు, అర్హతలు ఉన్నాయి. మరి వాటన్నింటినీ కూడా తొంగలో తొక్కి ఎలాంటి అర్హతలు లేని వాళ్ళందరికీ కూడా మీరు ఈరోజు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. స్పోర్ట్స్ కోటాకి ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చారు. దానికి సంబంధించి 2 జీవోలు తీసుకొచ్చారు, దొంగ జీవోలు. ఆ జీవోల ద్వారా డిఎస్సి లేదని చెప్పారు. డిఎస్సి తీసుకోకపోగా టెట్ కూడా లేకుండా మీరు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. ఇంత దుర్మార్గమైనటువంటి డిఎస్సిని మీరు నిర్వహించిన తర్వాత మీరు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంటే, కనీసం మేము నిష్పక్షపాతంగా సిబిఐ ఎంక్వైరీ అడుగుతా ఉంటే దానికి కూడా మీరు ముందుకు రావట్లేదంటే మీరు ఖచ్చితంగా తప్పు చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుమారుగా 4 లక్షల మంది నిరుద్యోగులు రాసినటువంటి డిఎస్సిలో వారందరి కడుపు కొట్టినటువంటి మీరు తప్పకుండా కూడా రాజీనామా చేయాలా, లేదా కనీసం సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి మా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలానే ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ, విద్యా కానుక గురించి కానీ, తల్లికి వందన చాలా మంది అర్హులైనటువంటి వాళ్ళకి రాలా. వారందరికీ కూడా మీరు ఏదైతే చెప్పినారో వాటన్నిటి కూడా నెరవేర్చాలా. నెరవేర్చకపోతే వైఎస్ఆర్సీపీ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా పోరాటాలు చేస్తుందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తాం. మెగా డిఎస్సి మరి అదేవిధంగా ఏవైతే కార్యక్రమాలు విద్యాశాఖ తరఫున చేస్తూ ఉన్నారో, ఎవరెవరైతే లంచాలు తీసుకొని డిఎస్సి రూల్స్ మార్చి వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారో, ఈ విషయాలన్నీ కూడా ప్రజలకి సరైన విధానంలో అర్థం కాని సమయంలో శాసన మండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు శాసన మండలిలో లేవనెత్తినటువంటి ప్రశ్నలు, మరి అదేవిధంగా బయట పత్రికల ద్వారా ప్రజలకు ఆయన వివరించిన తీరు విన్న తర్వాత ఇక్కడ జరిగినటువంటి మోసం ప్రతి ఒక్క విద్యార్థికి అవగాహన అయిందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు వేల మంది విద్యార్థులు అర్హత కలిగినటువంటి వాళ్ళు, అయ్యా మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మాకు అర్హత ఉంది అని చెప్పినా కూడా కేవలం స్పోర్ట్స్ కమిటీలని, స్పోర్ట్స్ కోటాలని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎప్పుడైతే రూల్స్కి విరుద్ధంగా వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వటం జరిగిందో, మరి ఆ నిరుద్యోగులందరూ ఎవరైతే అర్హత కలిగినారో వాళ్ళందరూ కూడా ఇదేమి దౌర్జన్యం, ఇదేమి అక్రమం అని చెప్పి వాళ్ళందరూ కూడా రోడ్లలోకి రావటం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు పరీక్షా పత్రాలు లీక్ అయినటువంటి సందర్భంలో విద్యాశాఖ మంత్రిగా నైతికత కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు నారా లోకేష్ గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అతను బాధ్యతతో రాజీనామా చేయాల్సిన అవసరం ఉండగా ఇవన్నీ మాకు సంబంధమే లేదు, మేము చాలా బాగా చేసామని నిస్సిగ్గుగా చెప్పటం చూసిన తర్వాత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం కానివ్వండి, అదేవిధంగా యువజన విభాగం, ఆ నష్టపోయినటువంటి విద్యార్థులు, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో డిఎస్సిలో వారందరికీ మద్దతుగా ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రజా పోరాటాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలి. ప్రజలందరికీ జరిగిన విషయం తెలిసిన తర్వాత, జరిగిన మోసం తెలిసిన తర్వాత ఈరోజు నారా లోకేష్ని రాజీనామా చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డికైనా సమాధానం చెప్తాము, ఆయన రమ్మనండి అని పిలిచినటువంటి నారా లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరంలా, మీకు శాసన మండలి సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలకి నీకు దమ్ముంటే సమాధానం చెప్పు, లేకపోతే తల వచ్చుకొని రాజీనామా చేసి వెళ్లాల్సిందిగా మేము మనవి చేస్తూ, ఇటువంటి ప్రజా పోరాటాలకి, ప్రజాపక్ష పోరాటాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందుగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మెగా డిఎస్సి పైన తొలి సంతకం అని చెప్పి దాన్ని దగా డిఎస్సిగా మార్చివేసి యువగలంలో ఎవరైతే పాదయాత్రలు నడిచారో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే క్రమంలో మరి స్పోర్ట్స్ కోటాను ఒకటి ఏర్పాటు చేసి
దొంగ జీవోలు పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం, ఇష్టలకి అక్రమాలు చేయడం, ఆ తర్వాత పని పూర్తయిన తర్వాత ఆ జీవోలను మార్చడం, ఏదైతే ఈ కార్యక్రమాలు చేశారో వీటన్నిటిని నిరసిస్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి జిల్లాలో గోవర్ధన్ గారి నాయకత్వంలో మరి యువత అదే విద్యార్థి విభాగాలు కూడా రెండు కలిసి ఈరోజు నిరసన కార్యక్రమానికి ఇక్కడ రావడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఏదైతే మీరు దగా డిఎస్సి చేశారో దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి, నిజాలు నిగ్గుదేల్చండి, తప్పు జరిగితే దానికి బాధ్యత వహించమంటున్నాం. ఈరోజు కేంద్రంలో నీట్ పేపర్ లీక్ అయితే మీ భాగస్వామ్యంలో ఉన్న పార్టీ మరి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. ఇదే యువత, ఇదే విద్యార్థులు రోడ్డు ఎక్కిన సందర్భంలో తల వంచి ప్రజాస్వామ్యానికి విలువిచ్చి మరి నైతిక విలువలు పాటించి రాజీనామా చేశారు. లోకేష్ కూడా ఇదే నైతికత ఉంటే మీకు ఏమాత్రం రాజ్యాంగం మీద ప్రజల మీద విశ్వాసం ఉంటే మీరు దేశం తప్పుకి క్షమాపణ చెప్పి ఏదైతే దగా పడ్డారో యువత వాళ్ళందరికీ న్యాయం చేసే క్రమంలో మీరు ఆ పదవి నుంచి రాజీనామా చేసి తప్పించుకొని మరి సిబిఐ ఎంక్వైరీ చేసి నిజాలు నిగ్గుదేల్చి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వాలని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేసినటువంటి ఈ పిలుపుకి ఖచ్చితంగా మేము అన్ని పోరాటం చేస్తాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇది న్యాయం జరిగేంత దగాబడ్డే వాళ్ళకి అందరికీ న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నారా లోకేష్ గారిని రాజీనామా చేయమంటాం, తప్పు జరిగిన డిఎస్సికి సిబిఐ ఎంక్వైరీ ఇవ్వమంటాం, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నో నెలలుగా మేము అడుగుతున్నాం, వారు వినరు. ప్రజలను మోసం చేయటం, ప్రజలకు మాయమాటలు చెప్పటం, గద్దెనెక్కిన తర్వాత మర్చిపోవటం తెలుగుదేశం పరిపాటి. నిరుద్యోగ వృత్తి ఇది వరకు 2000, ఈసారి 3000 అన్నారు. పాలిటెక్నిక్ సీట్లు పెంచితే ప్రభుత్వానికి భారం అని చెప్పి అఫిడవిట్లు తీసుకొని తగ్గించారు. చదవాలనుకున్న యువతకి ఇంజనీరింగ్ సీట్లలో కోత పెట్టారు. సరే, అదేమన్నా నింపారా? డిలే చేస్తారు, కాలయాపన చేస్తారు. మన ఆంధ్ర విద్యార్థులు పక్క రాష్ట్రాలకి లేదా వీరు ఎన్నుకున్న యూనివర్సిటీలకు పోతే సీట్లు కూడా నింపకుండా మన యువతకి ఆ నైపుణ్యం రాకుండా చూస్తున్నారు. ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్వాకం. అయినా పోరాడతాం. సిబిఐ ఎంక్వైరీ ఈరోజు కాకపోయినా రేపు గవర్నమెంట్ మారినప్పుడు తప్పకుండా నిజాలు నిగ్గుదేలుస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి ఆలోచిస్తూ ఈ తప్పుడు పనులకి ఇదివరకే 17 మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే అమ్మాలను చూసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ప్రజలందరూ ఏకమై దానికి అడ్డుకట్ట వేశాం. ఏదైనా సాధ్యం. ఢిల్లీలో ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించి రాజీనామా చేస్తే మేము మీ కూటమిలో ఒక భాగస్వామి. తప్పు జరిగిన దగ్గర బాధ్యత వహిస్తూ మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలందరూ కోరుకుంటున్నారు. లేదు మేము తప్పు చేయలేదు అనుకుంటారా? రేపు నెగ్గు తెలుస్తాం. ప్రభుత్వం మారిన తర్వాత తప్పకుండా నిజాలు బయటకు వస్తాయి. 2100 కోట్లు రీయింబర్స్మెంట్ కింద 19లో తెలుగుదేశం ప్రభుత్వం, అప్పుడు ఒక తెలుగుదేశమే ఉండింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగినప్పుడు 2100 కోట్లు బకాయిలు పెట్టి వెళితే 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాత బకాయిలు ప్రజెంట్ మొత్తం ఒకేసారి చెల్లించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఆ రోజు నుంచి ప్రతి 3 నెలలకి బటన్ నొక్కుతూ రీయింబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది.
ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు కోర్టుకు వెళ్ళి ఆ రీయింబర్స్ ఇవ్వకుండా ఆపితే ఆ బకాయిలు నాకు సంబంధం లేదని ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దాన్ని పక్కన పెట్టేశారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు యువత స్టూడెంట్స్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డుకి ఎక్కుతుంది, డిఎస్సి అవకతవకల మీద ప్రశ్నిస్తుంది, రీయింబర్స్మెంట్ మీద ప్రశ్నిస్తుందని తెలిసి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వరకు మేము రిలీజ్ చేస్తామని దానిలో మళ్ళీ 50% రిలీజ్ చేస్తాం. 3 సార్లు పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటారు. ఈ ప్రతిపక్షంలో ఉన్న మేము ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ప్రజలకు అండదండగా ఉంటాము. యువతకి ఎప్పుడు ప్రాముఖ్యత ఇచ్చే స్టూడెంట్స్ యువత విభాగం ద్వారా జరిగే ఈ కార్యక్రమానికి వారందరికి కూడా మేము మద్దతుగా ఉంటామని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అన్నగారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ మెగా డిఎస్సీ అవకతవకల్లో మా పెద్దలు సీనియర్ నాయకులందరూ వివరించడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీ కొడుకుని పక్కన పెట్టి మీరు ఈ అవకతవకల్ని మీ కొడుకు మీద సిబిఐ విచారణ ఇచ్చి లేదా మీ కొడుకు చేత రాజీనామా చేయించండి లోకేష్ బాబుకి విని చెప్తున్నాను. ఇదే విధంగా ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన ఇలాంటివి ఎన్నో అవకతవకలు ఉన్నాయి. ఇలాంటివన్నీ మీరు వెంటనే న్యాయం చేయాలని కోరుకుంటూ నేను ఒకటి కోరుతున్నాను, మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పథకాలన్నీ సక్రమంగా జరిగాయి. మీ ప్రభుత్వంలో ఏ పథకాలు ఒకటి కూడా సక్రమంగా నిర్వహించలేదని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు విచారణ చేయాలి లేదా సిబిఐ ఎంక్వైరీ చేయాలి లోకేష్ బాబు మీద. ఈ పోరాటం ఇట్లాగే కొనసాగుతుంది. మీరు రిజైన్ చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జగన్ ఇచ్చినటువంటి ఒక్క పిలుపుతో జిల్లాలో ఉన్నటువంటి యావత్ యువత విద్యార్థులందరితో కలిసి ఈ యొక్క నిరసన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చూసినైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నిరసన ద్వారానే సరే రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఏదైతే డిఎస్సి అవకతవకల మీద సిబిఐ విచారణ జరిపించి రాజీనామా చేసే విధంగా దిశగా చేయాలనేది మా డిమాండ్గా మేము ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా చేయకుండా మీ ఇష్టానుసారంగా కానీ మాట్లాడితే లోకేష్ గారు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, మేము పట్టుకున్నటువంటి జెండా ఒక మొగోడి జెండా. ఆ మొగోడి పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆశయాలు యువత విద్యార్థులందరూ కూడా బాగుండాలా, వాళ్ళ భవిష్యత్తులో బాగుండాలని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను ఆయన ఆశయాల సాధన కోసం మేము మా యువత అందరం కూడా ఆయన ఆశయ సాధన కోసం ఈ రాష్ట్రంలో ఉన్న యువత నిరుద్యోగులందరికీ న్యాయం చేయడం కోసం మా జీవితాలను ఫలంగా పెట్టినా సరే మీ యొక్క ప్రభుత్వాన్ని నేలగొలుస్తామని కూడా మీడియంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి అన్ని తానే మమ్మల్ని ముందు నడిపించినటువంటి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మరియు ఇతర నియోజకవర్గాల సమన్వయకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. 2 సంవత్సరాలు గడిచింది ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, కానీ ఈనాటికి కూడా వేల కోట్ల బకాయిలు ఏవైతే ఉన్నాయో ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, అవి విడుదల చేయకుండా విద్యార్థుల్ని నరక యాతనకు గురి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా యువతకి నిరుద్యోగులకి మెగా డిఎస్సి అని నమ్మబలికిచ్చి వాళ్ళకొక దగా డిఎస్సి అని ఒక ఎగ్జామ్ పెట్టి ఈరోజు ఆ ఎగ్జామ్లో 16,347 పోస్టులు అని చెప్పి ప్రగల్భాలు పలికి వాటిని వేలంపాట ప్రక్రియలో ఈరోజు వారి జీవితాల్ని రోడ్డుకి ఇచ్చారు. ఆ నిరుద్యోగులు ఆ యువత ఎవరికి చెప్పుకోవాలో తెలియక మా నాయకుడు నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన వెంటనే మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సార్ వీరికి అండగా ఉండాలని చెప్తే సత్వరంగా వెంటనే స్పందించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ డిఎస్సి అభ్యర్థులందరినీ కూర్చోబెడితే నిస్సిగ్గుగా జుగుప్సాకరంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు, అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి గారి మీద కావచ్చు ట్రోలింగు, అదేవిధంగా కొన్ని ఫేక్ ప్రచారాలు చేశారు. నిన్న మా జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. మేమందరం అడిగాం, మీలాంటి మీడియా మిత్రులు కూడా అడిగారు, సార్ కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక మంత్రి విద్యార్థులు యువత నిరసిస్తే రాజీనామా చేశారు కదా నైతిక బాధ్యత వహిస్తూ, మరి ఇక్కడ చేయరేంటి సార్ అంటే ఆయన ఒకటే మాట చెప్పారు, మీరందరూ కూడా వినాలి బాబు, నైతిక విలువలు ఉన్నోడికి నైతిక బాధ్యత ఉంటుంది, నైతిక విలువలు లేనోడికి నైతిక బాధ్యత ఏముంటుంది నాయన. మీరందరూ కూడా
ఖచ్చితంగా రోడ్డు మీద ఎక్కి పోరాడాలి అని చెప్పి వారి ఆధ్వర్యంలో ఈరోజు, అదేవిధంగా మా నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి గారి సూచనల మేరకు మరియు జిల్లాలోని ఇతర నియోజకవర్గాల ఇన్ఛార్జీల సహాయ సహకారాలతో ఈరోజు విద్యార్థి విభాగం, అదేవిధంగా యువజన విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఈరోజు రోడ్డెక్కి నిరసించడం జరిగింది.